గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చని కేసీఆర్ మళ్లీ ఏ మొహం పెట్టుకుని వచ్చి అడుగుతున్నారని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. పరిగిలో బడులు, ఆసుపత్రులు, రోడ్లు ఏది చూసినా అధ్వానంగా ఉన్నాయన్నారు. ప్రాణహిత చేవల్ల ప్లాన్ మార్చి పాలమూరు రంగారెడ్డి పేరుతో నీరిస్తారని, ఇప్పటి వరకు కేసీఆర్ ఒక్క చుక్క నీరు కూడా ఈ ప్రాంతానికి ఇవ్వలేదని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. మంత్రి వచ్చిండు కానీ ఏం ముఖం పెట్టుకొని వచ్చిండో నాకు తెలియదు. ఇంతకు ముందు వాగ్దానాలు ఇచ్చిండు, అంతకుముందు వాగ్దానాలు ఇచ్చిండు. గత 10 ఏళ్ల సంది పరిగి ఎట్లుందో అట్లే ఉంది. ఏమన్నా అభివృద్ధి అయితే కనబడితే కళ్ళకు కనబడేది ఈ హైవే, బీజాపూర్ హైవే. ఆ బీజాపూర్ హైవే తెచ్చింది ఎవరు? నేను ఎంపీ ఉన్నప్పుడు అలొకేషన్ చేస్తాం 2016లా, శాంక్షన్ అయింది 17లా. ఇప్పటి వరకు ఏమన్నా అభివృద్ధి కనబడితే ఇది కానీ కేంద్ర ప్రభుత్వంది. ఆ మార్కెట్ చూడు అట్లే ఉంది, మా ప్రభుత్వ బడిలు చూడు అట్లే ఉంది, మన హాస్పిటల్స్ చూడు అట్లే ఉంది, ఇటు ప్లే గ్రౌండ్ చూడు అట్లే ఉంది. ఎలక్షన్కి వచ్చి అబద్ధాలు చెప్పి పోవాలే, ప్రజలు నేను నమ్ముతారు. మాకు ప్రజల సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాము. మారుతి కిరణ్ కుమార్ గౌడ్ గారికి ఓటేయండి, సపోర్ట్ ఇవ్వండి. ఎట్టి పరిస్థితి అయితే ఆ దొంగ కుటుంబం